అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణిచలపతిరావు గారు రచించిన ఫ్రీ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఫ్రీగా వస్తున్నదంటే ఫినాయిల్ అయినా తాగే రకం శంభులింగం. ఎక్కడైనా ఏదైనా ఉచితంగా దొరుకుతుందని తెలిస్తే చాలు తెగ ఆనందపడిపోతాడు. ఎంతగానో ఎగ్జైట్ అయిపోతాడు. సంభ్రమాశ్చర్యాలతో ఆ వార్తను వెంటనే భార్యకు చెప్పేస్తాడు. పొద్దున్నే పక్క మీద నుంచి లేవటం ఆలస్యం. పొట్టి ప్రహరీ గోడ మీద నుండి పక్కింటి పానకాలరావుని ఒక్క కేక వేసి, పేపర్ వచ్చిందా అండి? ఒకసారి చూసిచ్చేస్తాను. మీరు ఇంత పొద్దున్నే గార్డెనింగ్ పనిలో ఉంటారు కదా, అందుకని అడుగుతున్నాను అని వాళ్ళ పేపర్ని ఉచితంగా చదివే ప్రయత్నంలో భాగంగా అక్కడే వసారా అంచు మీద చితికిలబడిపోతాడు. రోజలా పక్కింటి వాళ్ళను పేపర్ అడగటం అస్సలు ఇష్టం ఉండదు ఆయన భార్య భద్రకాళికి. 3 రూపాయలు పడితే పేపర్ వస్తుంది. అలా 4 అడుగులు రోడ్డు మీదకి వేసి ఏ షాపులోనైనా పేపర్ కొనుక్కోచుకోవటమో, పేపర్ బాయ్తో రోజు వేయించుకోవటమో చెయ్యొచ్చు కదా అని మొగుడి మీద రుసరుసలాడుతుంది. నీకే, నువ్వు అలానే అంటావు. 3 రూపాయలంటే మాటలా? అయినా ఈ న్యూస్ పేపర్లో ఏం వార్తలుంటాయని టీవీలో ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కదా. వారపత్రికలకు నువ్వు డబ్బులు ఎలాగో ఖర్చు పెడుతూనే ఉంటావు. మన ఎదిరింటావిడ నువ్వు తెప్పించే పత్రికే తెప్పిస్తుంది. ఒక అరగంటలో గబగబా చదివేసేదానికి మళ్లీ మరొకటి కొనటం ఎందుకు? ఆవిడని అడగచ్చుగా అంటే అది సభ్యత కాదు అంటూ వెధవ ప్రెస్టీజ్కు పోతావు. నీలాంటి వాళ్ళు ఇలా ఎడాపెడా అనవసర ఖర్చులు పెడుతుండబట్టే ఆర్థికంగా మన దేశం ఇంకా వెనకబడే ఉంది అంటూ భార్యన్న మాటలను తిరిగి తనకే అప్పజెప్పి మెయిన్ పేజీ, ఎడిటోరియల్ పేజీ చకచకా తిప్పేసి ప్రకటనల పేజీ మీద దృష్టి సారించాడు శంభులింగం. అదే సమయానికి వాకిలి ఓడవాలని చీపురు పట్టుకుని అటొచ్చింది భద్రకాళి. వరంగలులో భద్రకాళి గుడికి కొంత దూరంలోనే ఉంటుంది ఆమె పుట్టిల్లు. తన పుట్టక ముందు నుంచే తల్లికి రోజు ఆ గుడికి వెళ్లటం అలవాటు. ఆ దేవత మీద ఉన్న భక్తి శ్రద్ధలతో తన తొలి సంతానానికి కావాలని ఆ పేరే పెట్టుకుంది. భద్రమనో కాళి అనో పిలవకుండా చక్కగా నోటి నిండా భద్రకాళి అనే తను పిలుస్తూ భర్తను అలానే పిలిచేలా ఆదేశించింది. దాంతో చిట్టి అనో బుజ్జి అనో ముద్దు పేరుతో పిలుద్దామని అనుకున్న ఆయన ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. శంభులింగంతో భద్రకాళి పెళ్లి నిశ్చయం అయినప్పుడు పెళ్లి చూపుల్లో ఇద్దరు ప్రైవేటుగా మాట్లాడుకునే సమయంలో, నీ పేరు భద్రకాళి అట కదా, ఆ పేరు బాగలేదు. ఎవరికన్నా చెప్పాలన్నా పిలవాలన్నా అదో రకంగా ఉంది. పేరు మార్చుదాం అనుకుంటున్నాం మేము అన్నాడు శంభులింగం. నేను ఒప్పుకోను. నాకు మా అమ్మ వాళ్ళు పెట్టిన దేవత పేరంటేనే ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు ఆ పేరు అలవాటైంది. ఇప్పుడు మీరు మధ్యలో వచ్చి పేరు మారుస్తాను అంటారేంటి? అయినా మీ పేరు మాత్రం ఏం బాగుందని? నేను కూడా మీ పేరు మారుస్తానంటే మీరు ఊరుకుంటారా? మా అమ్మ వాళ్లకు ఎలాంటి పరిస్థితుల్లోనూ నొప్పించడం నాకు ఇష్టం ఉండదు అని ఖరాఖండిగా చెప్పింది భద్రకాళి. అంత ఖచ్చితంగా చెప్పేశాక ఇంకేం మాట్లాడటానికి నోరు రాక పేరు కోసమని దండిగా కట్న కానుకలిస్తున్న సంబంధాన్ని వదులుకోలేక అని ఊరుకుండిపోయాడు తను. తను మాత్రం భార్యను అంత కష్టమైన పాతదైన పేరు పెట్టి పిలవకుండా వాళ్ల నాన్న వాళ్ల అమ్మని పిలిచినట్లుగా ఏమేవ్ అని పిలవాలని నిర్ణయించుకున్నాడు. ఏమేవ్, ఏం చేస్తున్నావు అన్నాడు శంభులింగం. కనపట్టంలా, ముగ్గేస్తున్నాను. చూస్తూ కూడా మళ్ళీ అడుగుతారెందుకు అంది భద్రకాళి. అలా అడగటం ఓ అలవాటు లేవే, అదొక ఊతపదంలా అలా వచ్చేస్తుంది అంతే. అది సరేగాని పీకే బ్రదర్స్లో ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ అట. వెళ్ళి తెచ్చుకోరాదు? కట్టుడు చీరలు సరిపడా లేవని అంటున్నావు కదా. అంటే మీ ఉద్దేశం ఆ బట్టల షాపు వాళ్ళు ఫ్రీగా చీర ఇవ్వకపోతే నేను ఒంటి మీద బట్ట కట్టుకోవద్దనా? పెద్దగా అనకే అలా. ఎవరైనా వింటే నవ్విపోతారు. వెనక ముందు చూసుకోకుండా ఠక్కున అనేస్తావు మాటని. నీకు పేపర్ చదివే అలవాటు ఎలాగూ లేదు కదా అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంతే అంటూ పేపర్లోని మరో ప్రకటన మీద చూపు నిలిపేసి కళ్ళు విచ్చుకుని చదివేసి ఒక్క కెవ్వుకేక పెట్టి, ఇదిగో ద్రౌపది వస్త్రాలయంలో ధమాకా సేలట. ఒక చీర కొంటే 2 చీరలు ఫ్రీ అట అన్నాడు శంభులింగం. ఎందుకు? అవి చూసి సంతోషించడానికి తప్ప కట్టుకోటానికి పనికిరావు. మోర ఉంటే నెరవు ఉండవు, నెరవు ఉంటే మోరుండవు. చీర కట్టుకోవడం కాదు, చుట్టుకోవాలి అంతే. ఒకవేళ 2 బాగున్నా మన్నిక అస్సలుండవు. ఒక్కసారి నీళ్లలో వెయ్యగానే పిగిలిపోవటమో రంగు వెలిసిపోవటమో జరుగుతుంది. అయినా ద్రౌపది వస్త్రాలయమని సెంటిమెంట్ పేరు పెట్టుకున్న వాళ్ళకి
చీరలతో వ్యాపారం ఏమిటి? చెల్లెమ్మలకు ఎన్నంటే అన్ని చీరలు ఫ్రీగా ఇవ్వాలి గాని అంది భద్రకాళి నవ్వుతూ. ఎప్పుడూ సీరియస్గా ఉండే భార్య నవ్విందంటే పండుగలా ఉంటుంది శంభులింగానికి. అప్పుడు ఆమె దగ్గర మరింత చనువుగా మాట్లాడతాడు. నీ నోట ఫ్రీగా అన్న మాట ఎంత బావుందోనే. ఎప్పుడు నన్ను దెప్పి పొడుస్తూనే ఉంటావు కదా, ఇప్పుడు నీకు తెలుస్తోందా? ఫ్రీగా ఏదైనా వస్తుందంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుందని. హ్యూమన్ సైకాలజీనే అది అన్నాడు శంభులింగం పరమానంద పడిపోతూ. మరీ అంతగా ఇదే పోకండి, ఏదో మాట వరుసగా అన్నాను గాని వాళ్ళు ఉచితంగా ఇస్తానంటే మాత్రం నేను పరిగెత్తికెళ్ళి చీరలు తెచ్చుకుంటానా? ఇప్పుడు నేనొక హ్యూమన్ సైకాలజీ చెప్పనా? ఏ మనిషి మరో మనిషికి ఏది ఉచితంగా ఇవ్వడు. ఇచ్చాడు అంటే అందులో ఏదో లొసుగో ముందరి కాళ్లకు బంధమో ఉందని అర్థం. పొద్దున్న లేచింది మొదలు లాభం లేనిదే ఏ పని చెయ్యని వ్యాపారస్తులు అస్సలివ్వరు. అర్థమైందా? అది కాదే, దసరా పండుగ వస్తోంది కదా, అందుకని ఇస్తున్నారు. ఎప్పుడు ఎందుకిస్తారు? అయినా ఈ షాపు వాళ్ళు ఎప్పుడు ఆఫర్లు మీ ఆడవాళ్ల చీరలకే ఇస్తారు గాని మా మగాళ్ల బట్టలకు ఇవ్వరెందుకనో. అలా ఇవ్వకపోవటం వల్ల రోజు పొద్దున్నే పేపర్ పట్టుకుని ప్రకటనలు చూసి ఎక్కడ ఏం చేస్తున్నారో నీకు చెప్పి వెళ్లి తెచ్చుకోపో అని నిన్ను బ్రతిమలాడటమో, నీతో 4 మాటలు పడటమో చేయాల్సొస్తోంది. అదే నేనైతేనా నీకు చెప్పకుండా చెక్కేసి ఇల్లంతా ఫ్రీగా వచ్చేసిన సామాన్లతో నింపేసేవాణ్ణి. అవును, అప్పుడు గాని ఇల్లంతా ఆ చెత్త సామాన్లతో నానా చండాలం అయిపోదు. అయినా మీకు ఈ ఫ్రీ గిఫ్టులు పిచ్చేంటండి బాబు? అదే విచిత్రం, నీకు ఉండాల్సిన పిచ్చి నాకు పట్టుకుంది. ఒక్క మనింట్లోనే ఇలా రివర్సు. ఎందుకంటే నీ బుర్ర చిన్నది, అందులో తెలివితేటలు శూన్యం గనక ఆడామగల పనులు కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఆడాలను చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎక్కడ ఎలా ఇన్ఫర్మేషన్ పట్టేస్తారో గాని భలేగా అన్నీ తెలిసిపోతాయి వాళ్ళకి. ఇరుగమ్మని పొరుగమ్మని కూడగట్టుకుని ఏ షాపు కంటే ఆ షాపులకు వెళ్ళిపోయి తక్కువ ధరలో ఎక్కువ ఆఫర్లతో బిగ్ షాపర్లు మోయలేక మోస్తూ షాపు బయటకు వచ్చేస్తూ ఉంటారు. నువ్వు ఉన్నావెందుకు అంటూ శంభులింగం ఇంకా ఏదో అనబోతుండగా కాంపౌండ్ వాల్ మీద నుంచి తొంగి చూస్తూ పక్కింటి పానకాలరావు, శంభులింగం గారు, పేపర్ చదవటం అయిపోతే ఒకసారి ఇస్తారు అని అడిగాడు. ఓ, అయింది, అలాగే ఇస్తాను అంటూ అస్తవ్యస్తంగా పడి ఉన్న పేపర్ను సక్రమంగా మడతపెట్టి ఆయనకు ఇచ్చొచ్చాడు శంభులింగం. అది చూసిన భద్రకాళి, పాపం ఆయన పేపరు ఆయన అడుక్కోవాల్సి వస్తోంది అని పైకి అనేసి ఆ తర్వాత భర్త వైపు తిరిగి, ఫ్రీగా వస్తే తప్ప డబ్బులు పెట్టి పేపర్ కొనుక్కుని చదవరా మీరు? మరీ అంత కక్కుర్తా? మీ మూలంగా చుట్టుపక్కల నా పరువు పోతోంది అంటూ విసవిసలాడింది. అదిగో మళ్ళీ అదే మాట. ఒకసారి చెబితే అర్థం కాదా నీకు? నన్ను పొదుపు పాటించనివ్వకుండా అనవసరమైన వాటిని ఖర్చు పెట్టమంటావేంటి? ఆయన ఎలానో పేపర్ కొంటూనే ఉన్నాడు. ఆ పేపర్ని నేను చదివితే అదేమన్నా అరిగిపోతుందా కరిగిపోతుందా అని దీర్ఘం తీశాడు శంభులింగం. వాళ్ళు వాళ్ళ టీవీని మధ్య హాల్లో ఎలాగూ పెడతారు గనక మీరు మన ఇంటి వెనక గుమ్మం తలుపు తీసుకుని అక్కడ కుర్చీ వేసుకుని చూస్తూ కూర్చోండి. రోజు ఫ్రీగా టీవీ చూసినట్లవుతుంది. పైగా కరెంటు కూడా ఆదా అవుతుంది. టీవీ పిక్చర్ ట్యూబు పాడైపోకుండా ఉంటుంది అని వ్యంగ్యంగానే లోపలికెళ్ళిపోయింది భద్రకాళి. ఆ మాటతో నోరెళ్లబెట్టి ఆశ్చర్యంతో అలానే చూస్తుండిపోయాడు శంభులింగం. ఉదయం 11 గంటల ముహూర్తానికి ఉత్సవ్ కళ్యాణ మండపంలో రమణమూర్తి అనే తన స్నేహితుడి కూతురు పెళ్లుంటే సతీ సమేతంగా పెళ్లికి వెళ్లాడు శంభులింగం. పందిట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పురోహితులు గొంతెత్తి మంత్రాలు చదువుతుండగా ముహూర్త సమయానికి వధూవరులు ఇద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. భార్య పక్కన కూర్చున్న శంభులింగాన్ని మిత్రులు ఇద్దరొచ్చి కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లారు. అలా తిరిగి మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి రారాదండి? నేను పక్కనే ఉండటంతో ఎవరు మీతో సరిగా మాట్లాడటం లేదు కదా అంది భద్రకాళి. ఏంటి కలిసేది? ఎవరూ నాకంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏమీ కాదు. ఏదో హలో అంటే హలో అంతే అంటూ వాచి చూసుకొని, ఇంకా భోజనాలు పెట్టరేంటి? తినేస్తే వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు శంభులింగం. 12 అయింది, ఇంకా లంచ్ టైం కాలేదు. అయినా మీరు చక్కగా పెళ్లి చూడకుండా ధ్యాసంతా భోజనం మీద పెట్టుకుంటారేంటండి అంది భద్రకాళి. ఏంటి చూసేది? ఎవరు పెళ్లి చేసుకున్నా అలానే కదా చేసుకునేది. ఇదేమన్నా నా పెళ్ళ సంబరపడిపోవటానికి? మీ పెళ్లికి మాత్రం మీరు ఎక్కడ సంబరపడ్డారు? పెళ్లి తర్వాత సదస్యం, నాగవెల్లి వంటి పెళ్లి తంతులు బ్రాహ్మణుడు శ్రద్ధగా చేస్తుంటే
ఇంకెంతసేపు? నాకు ఆకలేస్తోంది. పెళ్లికొచ్చిన వాళ్ళకి తప్ప పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి అన్నం పెట్టరా అన్నారు మీరు. పక్కనున్న కొత్త పెళ్ళాం మీద మోజు లేకుండా తిండి మీద అంత మోజు చూపిస్తావేంటయ్యా మగడా అని ఆ రోజునే మనసులో అనుకున్నాను నేను అంది భద్రకాళి. ఇంతలో భోజనాలకు లేవండి అంటూ పిలిపొచ్చింది. హమ్మయ్యా అనుకుని పద పద అంటూ భార్యని తొందర పెట్టాడు శంభులింగం. వివాహ భోజనం ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక పక్క చాట్స్, ఒక పక్క స్వీట్స్, మరో పక్క ఫ్రూట్స్. మధ్యలో ఈ మూల నుంచి ఆ మూల దాకా టేబుల్స్ వేసి దానిమీద రకరకాల వంటకాలు పెట్టారు. అన్ని రకాలు కనిపించేసరికి ఏది తినాలో అర్థం కాక అయోమయంలో పడింది భద్రకాళి. శంభులింగం మాత్రం హడావిడిగా అటు ఇటు తిరిగి ఎక్కడ ఏవేవి ఉన్నాయో, ఏది ముందు తినాలో ఏది తర్వాత తినాలో డిసైడ్ చేసుకుని ఆ తర్వాత ప్లేట్ తీసుకుని 4 మూలలా కలియదిరుగుతూ 4 రకాలు వడ్డించుకున్నాడు. తిరణాల్లో తప్పిపోయిన చిన్నపిల్లల్లా దిక్కులు చూస్తూ నిల్చున్న భార్య దగ్గరికొచ్చి, అక్కడ అది ఉంది పెట్టుకోపో, ఇక్కడ ఇది ఉంది పెట్టుకోపో అని డైరెక్షన్స్ కూడా ఇచ్చాడు. ఆఖర్న ఐస్ క్రీం తిన్నావా అని అడిగి తిన్నానని తల ఊపాక కూడా, నీకు ఐస్ క్రీం అంటే ఇష్టం కదా, ఇంకోటి తిను అన్నాడు శంభులింగం. అబ్బో ఎంత ప్రేమో అనుకుంది భద్రకాళి లోపల. ఇంటికెళ్ళాక సాయంత్రం అబ్బా అమ్మా అని మూలుగుతూ పొట్ట పట్టుకొని అటు ఇటు తిరగటం మొదలుపెట్టాడు శంభులింగం. ఏమైంది అని అడిగింది భద్రకాళి. ఎసిడిటీ, కడుపు ఉబ్బరంగా ఉంది అన్నాడు శంభులింగం. ఫ్రీగా వచ్చింది కదా అని తెగ లాగించేసినట్టున్నారు పెళ్లిలో. పులిహోర, బిర్యానీ, మసాలా కూరలు, బొబ్బట్లు వగైరా వగైరా ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా అన్నింటికీ సమన్యాయం చేసినట్లున్నారు. అవన్నీ మీ కడుపులో దూరి కలగలిసిపోయి తిరిగి సమన్యాయంతో మీ బాడీ మీద దాడి చేస్తున్నట్టున్నాయి. పైసా ఖర్చు లేకుండా తినటానికి తేరగా ఎన్నో పదార్థాలు దొరికితే మాత్రం ఓవర్ ఈటింగ్ చేసే వయసామన్నది అంటూ హస్బెండ్కి ఆహార నియమాల గురించి పెద్ద క్లాసే పీకింది భద్రకాళి. నొప్పి నివారణ చర్యలో భాగంగా 4-5 రకాల కషాయాలు చేసి గొంతులో పూసింది. నోరు విషప్రాయంగా మారిపోయినా మొత్తానికి వాటితో పట్ట యథాస్థితికొచ్చి పొద్దుటికల్లా బాధ మటుమాయమైపోయింది. మళ్లీ పక్కింటి వాళ్ల పేపర్ అడుక్కొని వసారా మిట్టి మీద కూర్చొని పేజీలు తిరగేస్తూ, ఏమేం నువ్వు నెలంతా కావలసిన బియ్యం, పప్పుల్లాంటి సామాన్లు మన ఇంటి దగ్గరున్న కిరాణీ కొట్లో తెస్తావు కదా, ఇక నుంచి మెనీ సూపర్ మార్కెట్లు తీసుకురా. అక్కడైతే 500 రూపాయల బిల్లుకి, 1000 రూపాయల బిల్లుకి, 3000 బిల్లుకి అంటూ విడివిడిగా ఫ్రీ గిఫ్టులు ఇస్తున్నారట అంటూ భార్యకు విడిపించేలా కేక పెట్టాడు శంభులింగం. కుక్కతోక వంకరంటే ఇదే అని మనసులోనే అనుకున్న భద్రకాళి పైకి మాత్రం, అప్పుడు గాని బిల్లు తడిసి మోపుడవదు అంది. అదేంటి? అదంతే, వాళ్ళు మనకు ఫ్రీ గిఫ్టులుగా ఇచ్చే కిలో చక్కెర, కిలో కందిపప్పు రేట్లు కూడా ఆల్రెడీ మెయిన్ సామాన్ల రేట్లలో యాడ్ అయ్యేలా ఉంటాయి, లేదా నాసి రకంవి ఉంటాయి. ఎక్స్ట్రా 20 గ్రామ్స్ ఆయిల్, షాంపూ పెద్ద బాటిల్ కొంటే కండిషనర్ ఫ్రీ వంటివన్నీ కస్టమర్స్ ని ఎక్స్ట్రా చేయటానికి చేసే గిమ్మిక్లు తప్ప నిజాలు కావు. మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు సరుకుల లిస్టు రాసి పంపిస్తే ఇంటికి పంపిస్తాడు. అదే సూపర్ బజార్కి వెళితే స్టైలిష్ గా ట్రాలీ నెట్టుకుంటూ అన్ని వింగ్స్ తిరిగి కనపడ్డ ప్రతి వస్తువును ఒక్కొక్కటి చొప్పున అందులో వేసుకుంటూ వెళితే బిల్ కౌంటర్లో బిల్లు వేసేసరికి కళ్ళు తిరిగిపోతాయి. అన్నీ ఒకచోటే అంటూ మాల్స్ లో చేసే హంగులు, ఆర్భాటాలు, ఏసీ ఖర్చులు అన్నీ మన ఖాతాలోనే వేస్తాడు గనక వాటికి మనమే పే చేయాల్సి వస్తుంది. 3 అడుగుల పొడుగుండే కంప్యూటరైజ్డ్ బిల్లులో ఇవన్నీ అంతర్లీనమై మన కంటికి కూడా కనిపించకుండా కనికట్టు చేసేస్తాయి. దాంతో ఇక్కడ 3000 వచ్చే సరుకుల బిల్లు అక్కడ 4-5 వేలు అవుతుంది అంది భద్రకాళి. అప్పటిదాకా అదంతా నోరెళ్లబెట్టుకుని ఆశ్చర్యంగా ఉన్న శంభులింగం, దీని వెనక ఇంత కథ ఉందా అన్నాడు. అవును, దీన్ని బిజినెస్ మెంటాలిటీ కథ అంటారు. బయటికి వెళ్లి 4 షాపులు తిరిగి సర్వే చేస్తే ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇంట్లో కూర్చున్న పేపర్ పట్టుకుని ప్రకటనలు చదివి అవన్నీ నిజమేనని నమ్మితే కళ్ల ముందు బంగారు మాయిలేళ్లు అలానే తిరుగుతూ కనిపిస్తాయి అంది భద్రకాళి భర్తను దెప్పుతూ. ఇన్నాళ్లు భార్యను తెలివి తక్కువది అనుకుంటూ వచ్చిన శంభులింగానికి ఆ అబ్జర్వేషను, ఆ అవేర్నెస్ ను చూపులారా వినటం జరిగాక ఈసారి తన తెలివితేటల మీద తనకే డౌట్ వచ్చి గర్వభంగం అయ్యేలా చేసింది. ఇన్నాళ్లు చాలా లోకజ్ఞానాన్ని సంపాదించి పెడుతుందనుకున్న పేపర్ వీక్షణం కేవలం టైంపాస్ పనిగా అనిపించింది ఇప్పుడు. ఎవరూ ఎవరికి ఏది ఉచితంగా ఇవ్వరు.
అని భార్య భద్రకాళి అప్పుడెప్పుడో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఆ మధ్యాహ్నం భోజనాలైన తర్వాత అలమర అరలన్నీ వీటితోనే నిండిపోతున్నాయి అనుకుంది విసుగ్గా తనలో తాను. ఇంతలో బాసన్లమ్మా, స్టీలు బాసన్లు, పాత బట్టలకు బాసన్లిస్తాం అన్న కేక వినబడింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు వాడని పాత బట్టలను వదిలించుకునే అవకాశం వచ్చిందనుకుని సంబరపడిపోతూ వీధిగుమం దగ్గరికి పరుగెత్తి ఓ అమ్మా అంటూ పిలిచింది భద్రకాళి. ఆమె చేతిలో పెద్ద టిఫిన్ క్యాన్ ఊపుకుంటూ వచ్చి వసారాలో బుట్ట దింపింది. అది చూసి, ఓయ్, స్టీలు సామాన్ల ఆశ కోసం గట్టి గట్టి బట్టలేశావు. రేపటి నుంచి నేను గోని సంచి పెట్టుకు తిరగాల్సొస్తుంది అన్నాడు శంభులింగం కంగారుగా. నాకు మీలా పిచ్చి పిచ్చి కోరికలు ఆశలు లేవులేండి అని చొరకంటించి పాత బట్టలు తెచ్చి ఆమె ముందు గుట్టలా పోసింది భద్రకాళి. స్టీలు గిన్నెలామె వాటిని మడతలు విప్పి బారచాపి చూసుకొని ఇంకా తేమ్మా అంది. ఏమిటి, ఏవిస్తావో చెప్పు అంది భద్రకాళి. బుట్టంతా వెతికి వెతికి నెయ్యి గిన్నె తీసి చూపించింది ఆ గిన్నెలమ్మాయి. ఇదా అని నోరల్లబెట్టింది ఆ ఇంటి ఇల్లాలు విస్మయంగా. అన్ని బట్టలకు ఇంత చిన్న గిన్నా? ఇంకా నయం స్పూన్ చూపించలేదు. నేను నీ చేతిలో ఉన్న టిఫిన్ క్యాన్ అడుగుదాం అనుకుంటున్నాను అన్నాడు శంభులింగం మధ్యలో ఎంటరవుతూ. అబ్బో, అయ్యగారికి ఎంత ఆశో అంది ఆమె బుట్ట నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోతూ. ఆయనకు అత్యాశ, నీకు పేరాశ. ఈ పాత బట్టలు ఎవరన్నా పేదవాళ్లకిస్తే పుణ్యమైనా వస్తుంది అంటూ బట్టలు లోపలికి పెట్టుకోబోతున్న భార్యను ఉద్దేశించి ఫ్రీగా ఇచ్చేస్తావా ఏంటి అని అడిగాడు శంభులింగం. మీకన్నీ ఫ్రీగా కావాలిగాని మనం మాత్రం ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వకూడదు. ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వరన్నావు కదా ఆ రోజు. అధిక లాభాలను ఆశించేవాళ్లు, కొంచెం ఇచ్చి ఎక్కువ ప్రతిఫలాన్ని ఆశపడేవాళ్ల గురించి నేను చెప్పింది. ఇవి మనం వాడని పేదవాళ్లకు పనికొచ్చే బట్టలు కనుక ఇస్తున్నాను. దీన్ని దానం అంటారు అంది భద్రకాళి. ఆ ఉపదేశంతో లోపల కొంచెం జ్ఞానోదయం అయిందో ఏమో మళ్లీ మారు మాట్లాడలేదు శంభులింగం. మధ్యహాల్లోని సోఫాలో దర్జాగా కూర్చొని చత్వారం కళ్ళజోడు పెట్టుకుని తన డబ్బులు పెట్టి తను కొనుక్కొచ్చుకున్న పేపర్ని చదువుతున్న భర్తను చూసి తెగ గర్వపడిపోయింది భద్రకాళి. మీరలా పేపర్ చదువుతుంటే చూడటానికి బావుంది. ఎవరి నుంచి ఏది ఆశించకుండా మన సొంతంగా మనం బతకటంలో ఎంతటి హుందాతనం, హాయి, ఆత్మవిశ్వాసం ఉంటాయో మీ శరీర భాష చెప్పకనే చెబుతోంది అంది భర్తను మెచ్చుకుంటూ. అవును, నాకు అలానే ఉంది. పక్కింటి వాళ్ళ పేపర్ను అడిగి చదువుతున్నప్పుడు ఆయన చెయ్యి పైన నా చెయ్యి కింద ఉండి ఏదో తెలియని ఆత్మన్యూన్యత నన్ను కుచించుకుపోయేలా చేసేది. అంతేకాక ఆయనకు ఆయన పేపర్ మీద ఉండే స్వేచ్ఛను, హక్కును కూడా నేను హరించేశానని ఇప్పుడు అనిపిస్తోంది అన్నాడు శంభులింగం వాస్తవాన్ని ఒప్పుకుంటూ. అవును, ఇంతకు పేపర్ చదువుతున్నారా, చూస్తున్నారా? ఇంతకు ముందు చూసేవాణ్ణి, ఇప్పుడు చదువుతున్నాను. వార్తలు వినిపించమంటావా నీకు కూడా? ఎలక్షన్లు దగ్గరికొస్తున్నాయి కదా. ఎవరెవరు ఏ పార్టీలో నిన్న ఉన్నారో ఈ రోజు ఏ పార్టీకి మారుతున్నారో చెబుతాన్రా. వచ్చిలా కూర్చో. ఏ పార్టీ వాళ్ళు తాను గెలిస్తే ఎన్నెన్ని పథకాలు ప్రవేశపెడతామని చెబుతున్నారో, ఎన్నెన్ని వాగ్దానాలు చేస్తున్నారో వింటే నీ కళ్ళు బైర్లు కమ్ముతాయి అంటూ తన పేపర్ చదువుతున్న సంగతిని శంభులింగం ఆ విధంగా వ్యక్తం చేశాడు. ఈ టైంలో నాకు కిచెన్లో బోలెడు పనులుంటాయి కదా. నేను టిఫిన్ రెడీ చేసేసరికి మీరు పేపర్ చదివి అందులోని వార్తలను టూకీగా చెప్పండి, నాకు చాలు అంది భద్రకాళి భర్తను ఉత్సాహపరుస్తూ. నిజంగానే ఆ రోజు చాలాసేపు పేపర్ చదివాడు శంభులింగం. మధ్యలో ఒకసారి ఏదో పని మీద అటు వచ్చిన భార్యతో, ఏమే, మనం ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళం కావటం వల్ల మనం ఎందుకు కొరగాకుండా పోతున్నాం. మనకన్నా లోయర్ క్లాస్ వాళ్ళ పనే బావుంది అన్నాడు. అది స్వగతమో ప్రకటితమో అర్థం కాకుండా. ఎందుకు, ఏమైంది? ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా వివిధ పార్టీల వాళ్ళు ఓటర్లకు చీరలు, పంచెలు, డబ్బులు ఇస్తున్నారు. తమిళనాడులో అయితే టీవీలు, కుక్కర్లు, మిక్సీలు కూడా ఫ్రీగా ఓటర్లకు పంచిపెడుతున్నారు. ఎన్నెన్ని ఎలక్షన్ ఫ్రీ గిఫ్టులో అన్నాడు శంభులింగం ఒళ్ళు తెలియని పరవశంతో. అదిగో మళ్ళీ, ఎంత చెప్పినా మళ్ళీ మొదటకొస్తున్నారు మీరు. ఓ అవును కదూ, అలవాట్లో పొరపాటు. అందుకే బ్యాడ్ హ్యాబిట్స్ అస్సలు చేసుకోనేకూడదు. అయినా మీరన్నట్లు ఎలక్షన్ టైంలో అభ్యర్థులు ఇచ్చే వాటిని ఫ్రీ గిఫ్ట్స్ అనరు. ఓట్ల కోసం ఓటర్లకు వేస్తున్న ఎరలు అని అంటారు. అలా లంచాలు తీసుకుని ఓట్లు వేయటం నీతిమాలని పని అవుతుంది. ఓటు మన చేతిలోని ఆయుధం. అది మన హక్కు.
మంచి ప్రభుత్వానికి పట్టం కట్టడానికి మన చేతిలో ఉన్న ఒక్కగానొక్క సాధనం అది. దాన్ని సద్వినియోగం చేసుకుని రాజకీయ నాయకులకు మన తడాకా చూపించడం పౌరులుగా మన ధర్మం అంది భద్రకాళి వీరనారి ఫోజుని అభినయిస్తూ. అది చూసి మనసులోనే కుచించుకొని పోతూ, ఫ్రీ అన్న మాట కనబడ్డా వినబడ్డా తన మనసు నాగస్వరం విన్న నాగుపాములా నాట్యం చేసే అలవాటును పూర్తిగా ఎలా మాన్పుకోవాలన్న ఆలోచనలో పడ్డాడు శంభలింగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.